ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాక్కు ప్రేక్షకులకు నా శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలంలో మనం ధన్యత వాక్యాలు నేర్చుకుందాం. ఈ లెంట్ డేస్లో ఉన్నాం. లెంట్ డేస్లో మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, మన జీవితాన్ని ఏ విధంగా గడపాలనే వాక్యం మీద మత్తయి రాసిన సువార్త వాక్య భాగంలోకి వెళ్ళిపోతే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు 3వ వచనం కూడా మనం తెలుసుకుందాం. ఆయన ఆ జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగిను. ఈ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం మొత్తం కొండ మీద ప్రసంగమే. కొండ మీద ఆయన ఏ విధంగా ప్రసంగం చేశాడు, ఈ ప్రసంగంలో ఆయన ఏ విషయాలు మనకి చెప్పగలిగాడు, వివరించగలిగారు ఏంటి అంటే, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయం, ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ వాక్యభావంలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఈ ధన్యత వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ ఈరోజు మాత్రం కేవలం ఒక్క ధన్యత వాక్యం, ఇంకొక ధన్యత వాక్యం గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఆత్మ విషయం అంటే ఏంటి? మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, దాంట్లో మనం ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే ఎలా ఉండాలి అంటే, దేవునికి దగ్గరగా ఉండాలి. ఆనంద స్థితి అని చెప్పుకోవచ్చు. ఈ ఆనంద స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ విషయమైన దీనంగా ఉంటే వస్తుంది. అదే కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ ధన్యత వాక్యం ఎప్పుడైతే మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో దుష్టులను ఫాలో కావద్దు. దుష్టులను ఎప్పుడైతే ఫాలో అవుతామో, పాపుల మార్గాన్ని ఎప్పుడైతే కూర్చుంటామో ఏం జరుగుద్దట? అపహాసకులు, ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు, గమనించండి. దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. దుష్టులు అంటే ఎవరు? మరీ భయంకరమైన దుష్టత్వం, అంటే వాళ్ళకు ఒక మర్యాద అనేది ఏమీ లేదు. వాళ్ళ క్రూరత్వం, తాగుడు, వ్యభిచారం చాలా ఉంటాయి దుష్టులు. పాపులంటే కూడా ఇదే మాట ఆలోచన వస్తుంది. పాపులంటే కూడా ఇదే. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంట, పాపుల మార్గాన నడవకూడదంట. వాళ్ళ దగ్గర ఉండకూడదు, వీళ్ళ దగ్గర నిలవకూడదు. అపహాసకులు అంటే ఏంటి? మనం అందరం కూర్చొని కూర్చుందాం రా, ఈ విషయం చెప్పుకుందాం, ఆ విషయం చెప్పుకుందామని ఎగతాళిగా మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడటం, వీళ్ళ గురించి మాట్లాడటం, పనికి మాలిన జోక్స్ వేసుకోవటం, పనికి మాలినటువంటి ఆలోచనలు చేయడం, వాళ్ళ దగ్గర కూడా కూర్చోకూడదంట. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. 3 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. మనం అనుకుంటాం మానవులంతా ఒకటే అనుకుంటాం, కానీ ఎన్ని రకాలు ఉన్నారు చూసారా? దుష్టులు, పాపులు, అపహాసకులు. అయితే 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించాలంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడు? దుష్టులు, పాపులు, అపహాసకులు, ఈ 3 మనుషులను బట్టి మనం ఏం చేయాలంట? ఈ 3ను ఫాలో కాకుండా యెహోవా ధర్మశాస్త్రం అందు ధ్యానించాలంట. ఎప్పుడైతే మనం ఆనందిస్తామో, ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, దివారాత్రులు, చూడండి, గమనించండి వాక్య భాగంలో, దివారాత్రులు, పగలు రాత్రి ఏం చేయాలంట? ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట. ఎప్పుడైతే ధ్యానిస్తామో వాళ్ళు ఏమవుతారంట? ధన్యతలుగా మారిపోతారంట. వాళ్ళ జీవితం ఏమైంది? ధన్యతగా మారిపోద్ది. ధన్యత అంటే ఏంటమ్మా? ఆనంద స్థితి, ప్రశాంత స్థితి, సమాధాన స్థితి. ఇన్ని రకాల స్థితులు మనం స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకు అంటున్నాడు? అందుకని అంటున్నాడు, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు. ఈ యొక్క ధర్మశాస్త్రం అందు ఆనందిస్తే ఈ ఆత్మ విషయంగా దీనత్వం కలిగి ఉంటామంట. అప్పుడు ఎప్పుడైతే దుష్టులు, పాపులు, అపహాసకులను ఫాలో కాకుండా ఉంటామో, అప్పుడు పరలోక రాజ్యాన్ని మనం ఏం చేసుకుంటామంట? స్వతంత్రించుకుంటాం. రాజ్యం వారిదైపోతుందంట. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనం బాగా చదువుకున్నాం అనుకో, మనం బాగా బిట్స్ నేర్చుకున్నాం, చక్కగా క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఇంత చక్కగా మనం పారాగ్రాఫ్ అన్నీ మనం బాగా బట్టి అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని కనుక మనం అర్థం చేసుకొని రాయగలిగాం అనుకో, ఇంకా ఏమేం చేస్తాం? మంచి రిజల్ట్ని స్వతంత్రించుకుంటాం, మంచి రిజల్ట్ని మనం స్వాధీనం చేసుకుంటాం. అలాగే మనం ధర్మశాస్త్రాన్ని చదవాలి, ఎప్పుడు కూడా దివారాత్రులు దేవుని ధ్యానించాలి. ఎప్పుడైతే ఈ యొక్క సిస్టంలో మనం ఉంటామో పరలోక రాజ్యం వారిదేనట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో
మన జీవితంలో ఏ విధంగా ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం. అందుకని కొండ మీద ప్రసంగంలో ఫస్ట్ మాట ఏంటి? ఆత్మ విషయమై. అంటే శరీర విషయం ఒకటి ఉంది, ఆత్మ విషయమే. ఆత్మ విషయం దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే తగ్గించుకోవడం అంటే ఏంటి? మన మనసులో గర్వం అని ఉండకూడదు, పొగరు అనేది ఉండకూడదు, మరి మూర్ఖం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో మనకేమవుతుంది? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి మనం ఉండలేం. ఎప్పుడైతే ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండమో మనం ఏమైపోతాం? పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేమమ్మా. ఈ ఉదయకాలంలో ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి, మనం ఎలా ఉండాలనేది మనం నేర్చుకున్నాం కాబట్టి, ఎలా జీవించాలనేది మనం తెలుసుకున్నాం కాబట్టి, దేవుడు కొండ మీద చక్కని ప్రసంగాన్ని వివరించాడు. ఇలా ఉండండి అని మనుషులకు చక్కగా మరి ప్రకటించాడు. ఆ బోధన విన్నటువంటి మనం, అప్పుడు విన్నటువంటి ఆ ప్రజలు మరి వాళ్ళు ఫాలో అయ్యారో లేదో మనకు తెలియదు, కానీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామా లేదా, మనం దీనత్వం కలిగి ఉన్నామా లేదా, శారీరకంగా మనం ఏ విధంగా ఉన్నామనేది ముఖ్యం కాదు, కానీ ఆత్మ విషయం అయితే ఏ విధంగా అయితే మనం దీనత్వం కలిగి ఉన్నామని నేర్చుకుంటున్నామో ఆ విధంగా మనం తగ్గించుకొని బతకడం నేర్చుకోవాలి. ఈ ఉదయకాలంలో ఆత్మవిషయంగా దీనత్వం కలిగి ఉండటానికి దేవుడు తన కృపా సహాయం కలుగజేయాలి. అలాగే పరలోక రాజ్యాన్ని మనం ఆ విధంగా స్వతంత్రించుకునేటువంటి గొప్ప ఆశీర్వాదం కూడా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి మరి 1-2 వచనాలు మేము తెలుసుకున్నాం ప్రభా. ఏంటి ఆ సారాంశం అంటే, ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కొండ మీద చక్కని ప్రసంగాన్ని ఇచ్చి ఉన్నారు నా తండ్రి. ఆ ప్రసంగాలే మా జీవితాన్ని నడిపించే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇదిగో ప్రభా, పాపులుగాను, దుష్టులుగాను, అపహాసకులు కానీ ఉండకుండా ఎప్పుడు కూడా దివారాత్రులు మీ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి గొప్ప ఆశీర్వాదం మాకు, మా యొక్క ప్రేక్షకులకు దయచేయమని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.